మనం డైలీ లైఫ్ బేసిస్లో వాటర్ బాటిల్స్ కొనుగోలు చేస్తూ ఉంటాం. కానీ ఆ వాటర్ బాటిల్స్కి డిఫరెంట్ కలర్ క్యాప్స్ ఉంటాయి. ఇక ఆ క్యాప్స్ని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అసలు ఒక్కొక్క బాటిల్కి ఒక్కొక్క కలర్ క్యాప్ ఉంటుంది. క్యాప్ కలర్స్ అన్నీ కూడా దేన్ని ఇండికేట్ చేస్తాయి, అసలు ఎందుకు డిఫరెంట్ కలర్స్ యూజ్ చేస్తారు అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? నాకైతే చాలాసార్లు డౌట్ వచ్చింది. అసలు ఆ కలర్స్ దేన్ని ఇండికేట్ చేస్తాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. మోస్ట్లీ వాటర్ బాటిల్స్కి బ్లూ, గ్రీన్, yellow, వైట్, బ్లాక్ కలర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. బ్లూ కలర్ క్యాప్ ఉన్న బాటిల్లోని వాటర్లో న్యాచురల్ మినరల్ రిసోర్సెస్ నుంచి తీసుకొచ్చిన నీరు ఉంటుందన్నమాట. సో ఇవి హెల్త్కి చాలా మంచిది. కానీ నెక్స్ట్ గ్రీన్ కలర్ ఉన్న క్యాప్ ఉందంటే దాంట్లో ఫ్లేవర్డ్ వాటర్ ఉందని అర్థం. ఇక టేస్ట్ కోసం ఈ నీటిని ఎక్కువగా తాగుతూ ఉంటారు, కానీ ఈ వాటర్ మాత్రం సేఫే. ఇక నెక్స్ట్ వచ్చేసి yellow కలర్ క్యాప్ ఉన్న వాటర్ బాటిల్లోని నీళ్ళల్లో వైటమిన్స్, ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉంటాయి. ఇక ఈ వాటర్ బాడీకి ఎనర్జీని ఇస్తుంది. ఇక ఆరో ప్లాంట్ ద్వారా ఫిల్టర్ చేసిన నీళ్లు ఉండే వాటర్ బాటిల్కి వైట్ కలర్ క్యాప్ ఉంటుంది. ఇందులో మినరల్స్ తక్కువగా ఉంటాయి అన్నమాట. ఇక ఆల్కలైన్ వాటర్ ఉండే బాటిల్స్కి బ్లాక్ కలర్ క్యాప్ ఉంటుంది. ఇందులో మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ వాటర్ చాలా కాస్ట్లీ కూడా. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ఇవి స్టాండర్డ్ కలర్స్ మాత్రమే. ప్రాక్టికల్గా చాలా లోకల్ బాటిలింగ్ కంపెనీలు కూడా ఈ కలర్ కోడ్స్ని ఫాలో అవ్వడం నెససరీ కాదు. ఇక చాలా చోట్ల అసలు దీన్ని పట్టించుకోరు కూడా. ఇక ఎవరికైతే ఏ రంగు సులువుగా దొరుకుతుందో, ఏది చవక అంటే దాన్నే వాడేస్తూ ఉంటారు. కాబట్టి క్యాప్ కలర్ చూసి నీటి క్వాలిటీని నమ్మొద్దు. అసలైన క్వాలిటీ బాటిల్ ప్యాకేజింగ్ మీద ప్రింట్ ఉన్న ISO లేదా ISI మార్క్, సోర్సెస్, మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ చూస్తేనే తెలుస్తుంది.